కాకతీయ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి హైటెక్ కాపీయింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వరంగల్ ఏవీవీ డిగ్రీ కళాశాల బీకాం విద్యార్థి సచిన్ తన చేతుకున్న ఐప్యాడ్ వాచీలో కామర్స్ పుస్తకాన్ని తెచ్చుకుని పరీక్ష రాస్తూ పట్టుపడ్డాడు. విద్యార్థి నిర్వాకాన్ని గుర్తించిన ఇన్విజిలేటర్లు పరీక్షా పత్రాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వరంగల్ జిల్లాలో హైటెక్ కాపీయింగ్ జరుగుతోంది. ఏవీవీ డిగ్రీ కళాశాలలో విద్యార్థి వినూత్న రీతిలో కాపీ చేయడాన్ని ఏవిఎన్ గుర్తించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, డిగ్రీ పరీక్షల్లో విద్యార్థి ఎలా మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు? ఈ విషయాన్ని ఇన్విజిలేటర్లు ముందు గుర్తించలేదా? రంగనాథ్, హలో, చెప్పండి. ఈ రోజు కేయూ డిగ్రీ పరీక్షలు సెకండ్ ఇయర్ ఈ కామర్స్ ఎగ్జామ్ జరుగుతున్న క్రమంలో ఏవీ జూనియర్ కాలేజ్ నగరంలోని ఏవీ జూనియర్ కాలేజ్ లో జరుగుతున్న డిగ్రీ సెంటర్ లో ఈ సంఘటన జరిగింది. సచిన్ అనే సెకండ్ ఇయర్ భారత డిగ్రీ కాలేజ్ సంబంధించిన సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ లో ఎగ్జామ్ రాస్తున్నాడు. అయితే తన చేతికున్న ఐపాడ్ వాచ్ లో ఈ కామర్స్ బుక్ ని మొత్తం ఇన్స్టాల్ చేసుకుని సెంటర్ లో కూర్చొని ప్రతి నిమిషం ఆ వాచ్ ని చూస్తుండడం ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్విజిలేటర్ గ్రహించాడు. ఇమీడియట్ గా అబ్జర్వర్ కు చెప్పడంతో అబ్జర్వర్ అక్కడికి వచ్చి ఆ వాచ్ ని పరీక్ష చేయగా అంటే ఆ వాచ్ ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఈ బుక్ ఉండడం కనిపించింది. ఈ మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసి అతని వాచ్ ని ఆ తర్వాత పేపర్స్ ని లాక్కుని బయటికి పంపించేశారు. అయితే ఈ ఒక హైటెక్ మాస్ కాపీయింగ్ గా కూడా ప్రస్తుతం గుర్తిస్తున్నారు. కేయూ అధికారులకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక కూడా పంపించారు. అయితే ఇటువంటి కాపీయింగ్ జరగడం మాత్రం ఇదే మొదటిసారి. అంటే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ హైటెక్ కాపీయింగ్ పాల్పడడం అంటే ఈ సచిన్ అనే విద్యార్థి పూర్తి అంటే ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన విద్యార్థిగా కూడా అతని తోటి విద్యార్థులు చెప్తున్నారు. గతంలో అంటే ఇప్పటికీ గత నెల 28వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 3 ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. అయితే ఈ ఎగ్జామినేషన్స్ అన్నిట్లలో కూడా అతను ఈ విధంగానే రాస్తాడా అనే దిశగా కూడా అంటే కేయూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రూపా, రంగనాథ్, అయితే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ విద్యార్థిపై? రూపా, అంటే ఇప్పటికే ఇతనికి సంబంధించి ఈ రోజు మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ పరీక్షతో పాటు గత పరీక్షల్లో కూడా అతను ఇదే విధంగా వ్యవహరించారా లేదా అనే దిశలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతని మీద ఇతన్ని డిబార్ చేసే అవకాశం అంటే ఇతని మీద కేసు నమోదై కనీసం ఒక 3 సంవత్సరాల పాటు ఈ ఎగ్జామ్స్ రాయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రిజిస్ట్రార్ కు సంబంధ ఎగ్జామినేషన్ అబ్జర్వర్ ఇక్కడ జరిగిన సంఘటనను పూర్తి స్థాయిలో అక్కడికి నివేదిక పంపించారు. కేయూ ఉన్నతాధికారుల చర్యలను బట్టి అతన్ని ఎన్ని సంవత్సరాలు డిబార్ చేస్తారనే విషయం అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. రూపా, పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉన్న ఉన్నతాధికారులు ఏమంటున్నారు? రూపా, అంటే ఇప్పటికి ఆ అబ్జర్వర్ ఎవరైతే సంతోష్ కుమార్ అనే అబ్జర్వర్ కేయూ పరిశీలకుడుగా వచ్చాడో ఆయన పూర్తి స్థాయిలో అక్కడ అతని చేతికి ఉన్న వాచ్ ని గమనించారు. అక్కడ అంటే ఇది మాస్ కాపీయింగ్ లో ప్రధానంగా హైటెక్ మాస్ కాపీయింగ్ కావడం దీని వెనక అసలు అంటే ఇటువంటి విధానాన్ని ప్రోత్సహించేందుకు ఎవరు సహకరించారనే దిశ కూడా ఆరోపిస్తున్నారు. అంటే కాలేజీకి సంబంధించి భారతీయ డిగ్రీ కాలేజీకి సంబంధించి కామర్స్ డిపార్ట్మెంట్ అంటే కామర్స్ కాలేజీ కూడా కావడం, ఆ కాలేజీకే ప్రతి సంవత్సరం ర్యాంక్స్ కూడా రావడంతో అసలు ఆ కాలేజీ యాజమాన్యం ఏమైనా ప్రోత్సహించిందా అనే దిశ కూడా ఆరోపిస్తున్నారు. రూపా, రైట్, రంగనాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎగ్జామినేషన్స్ చీఫ్ సూపరింటెండెంట్ మీనేశ్వరరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి మీనేశ్వరరావు గారు. నమస్తే అండి. ఈ హైటెక్ కాపీయింగ్ ను ఇన్విజిలేటర్లు ఎలా గుర్తించారు? కాకుండా విద్యార్థి సచిన్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికీ 3 ఎగ్జామ్లు కూడా పూర్తి చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ 3 ఎగ్జామ్లు కూడా రాసాడా అనే విషయాన్ని మీరు గుర్తించే అవకాశం ఉందా? అది చూసి రాస్తుంటేనే దొరకబెట్టాము. ఇమీడియట్ గా పిల్లవాడిని బయటికి పంపించిన తర్వాత యూనివర్సిటీకి రిపోర్ట్ చేశాం. ఓకే, హైటెక్ పద్ధతుల్లో విద్యార్థులు కాపీయింగ్ పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నార్మల్ గా మేము ఏం చేస్తామంటే కాపీయింగ్ చేసేవాడిని హాల్ టికెట్ తీసేసుకొని యూనివర్సిటీకి మాల్ ప్రాక్టీస్ కింద పంపించేస్తాం. మేము అంతవరకు మాత్రం యూనివర్సిటీకి మాత్రమే రిపోర్ట్ చేస్తాం. ఓకే, హలో మేడం. ఓకే, తర్వాత చెప్పండి.
ఓకే, వచ్చే రోజుల్లో ఇంకా ఎగ్జామ్స్ జరిగే రోజుల ముందర ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది మీరు మీ డిపార్ట్మెంట్ తరఫున? నార్మల్ గా అండి మేము చేసే రోల్ ఏంటంటే చాలా లిమిటెడే. ఓకే, మేమేంటి అంటే మేము యాక్షన్ తీసుకోం వాళ్ళ మీద. ఓకే అండి. వాళ్ళకు యూనివర్సిటీకి రిపోర్ట్ చేస్తాం, మాల్ ప్రాక్టీస్ అని బుక్ చేసేసి దాన్ని వేరే సపరేట్ కవర్ లో పెట్టేసి పంపిస్తాం యూనివర్సిటీకి. ఓకే, యూనివర్సిటీ దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వరంగల్ హైటెక్ కాపింగ్ పై మనతో మాట్లాడేందుకు సాంకేతిక నిపుణులు సాగర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పరీక్షల్లో విద్యార్థులు హైటెక్ కాపింగ్ కు పాల్పడుతున్నారు. ఏకంగా హ్యాండ్ వాచ్, ఐప్యాడ్ తీసుకొచ్చి మరీ కాపింగ్ చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏం లేదండి, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ బుక్ రీడర్ ఫెసిలిటీ అనేది ప్రతి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లో వచ్చిందండి. ఈ సెల్ ఫోన్లలో, స్మార్ట్ ఫోన్లలో, వాచ్ లో కూడా ఫోన్ ఉన్న ఫెసిలిటీస్ లో వచ్చింది. ఈ ఎలక్ట్రానిక్ లో ఈ ఫెసిలిటీస్ అన్ని వాడుకొని ఎవరు ఈ ఫెసిలిటీ మంచికే కాకుండా ఇటువంటి ఎన్నో వాటికి ఇట్లా వాడుతున్నారండి. ఇప్పటి వరకు ఈ దీంట్లో ఒక ఇంటర్నెట్ కూడా అప్పుడు వాళ్ళు ఏం తీసుకోనక్కర్లేదు. ఏదైనా మెసేజ్ కావాలి, దానికి సంబంధించిన ఆన్సర్ కావాలంటే ఇంటర్నెట్ ఉంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి కూడా అప్పటికప్పుడు ఆన్సర్ తీసుకొని రాయొచ్చు. ఇంతే కాకుండా వీళ్ళు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఊగా చూడడం కూడా కాదండి, దానికి ఒకటి బ్లూటూత్ లాంటిది పెట్టుకొని అది ఈ బుక్ రీడర్ అని పెట్టుకుంటే అది ఆటోమేటిక్ గా చదివి వినిపిస్తుంటుంది, దాన్ని రాసుకుంటూ కూడా కూర్చోండి. ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇప్పుడు కొత్త టెక్నాలజీలు అవైలబుల్ ఉన్నాయి, వాడుతున్నారు. నిజంగా కూడా ఇది అన్ని కొత్త పుంతలు దొక్కుతుంది, విచిత్రంగా మారిపోతుందండి టెక్నాలజీ అంతా. రైట్ సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.